ఫ్రెండ్స్, ఐఎమ్ రవికుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమార్ టీవీ తెలుగు. ఈ రోజు నుంచి మన ఛానల్లో కాంపిటేటివ్ సిరీస్ మొదలెట్టబోతున్నాం. అంటే ఏపీ అట్ ది సేమ్ టైం మన ఇండియన్ హిస్టరీ కానీ, అట్ ది సేమ్ టైం జనరల్ నాలెడ్జ్ బిట్స్ కానీ, పాలిటీ క్వశ్చన్స్ కానీ, ఎకనామిక్ కానీ, అంటే ఇదివరకు ఏ క్వశ్చన్స్ అయితే అడిగారు లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఆ క్వశ్చన్స్ని ఒక సిరీస్ లాగా ప్లాన్ చేసి నేను అప్లోడ్ చేస్తానన్నమాట. అంటే మీకు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ 30 బిట్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఏపీ నుంచి అట్ ది సేమ్ టైం ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇదివరకు అడిగిన బిట్స్ అయితే కవర్ అవుతాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి దీంట్లో. అందుకని ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఓకే, మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మధుర విజయమును రచించినది ఎవరు? ఏ గంగాదేవి, బి మొల్లా, సి మధురవాణి, డి వసుంధరాదేవి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే గంగాదేవి అనమాట. ఈవిడ ఈ మధుర విజయము అనే ఈ పోయంని సాంస్క్రిట్లో రాస్తారు. 4th centuryలో 14వ శతాబ్దంలో ఈ మధుర విజయం అనే ఒక పోయంని అయితే రాస్తారనమాట. ఇది దేని గురించి అంటే మొదటి బుక్కరాయ రెండవ కుమారుడైన కుమార కంపరాయ గురించి ఈ పోయంలో అయితే ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించింది ఎవరు? సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించింది గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, బాలగంగాధర తిలక్, రనడే, జిఎన్ రనడే అంటారు. దీనికి ఆన్సర్ ఏంటంటే గోపాలకృష్ణ గోఖలే. ఓకే, దాదాబాయి నౌరోజీ గురించి కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. భారతదేశ కురువృద్ధుడు అని అంటూ ఉంటారు కదండి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా థర్డ్ బిట్, ఆంధ్ర శివాజీ అనే పేరు ఎవరికి గలదు? కొండ వెంకటప్పయ్య, కన్నగంటి హనుమంతరావు, దుగ్గిరాల గోపాలకృష్ణ, పి వీరయ్య చౌదరి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పి వీరయ్య చౌదరి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా కన్నగంటి హనుమంతరావు గారు ఫ్రీడమ్ ఫైట్లో పల్నాడు నుంచి అయితే పార్టిసిపేట్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఆంధ్ర శివాజీ ఎవరంటండి? వీరయ్య చౌదరి గారు. నెక్స్ట్ నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు? ఓకే, ఏ అశోకుడు, బి కుమారగుప్తుడు, సి సముద్రగుప్తుడు, డి నలందుడు. దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే కుమారగుప్తుడు అనమాట. ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టేయడానికి గల రీజన్ ఎవరని కూడా అడుగుతూ ఉంటారనమాట. అతను ఎవరనేది మీకు తెలిస్తే కనుక కామెంట్స్లో చేయండి, లేకపోతే నేను ఆన్సర్ అనేది ఇస్తాను. నెక్స్ట్, జహాంగీర్ రాజస్థానమును సందర్శించి ఆంగ్లేయ వ్యాపారి ఎవరు? అంటే జహాంగీర్ పరిపాలిస్తున్నప్పుడు వారి యొక్క ఎంపైర్ని విజిట్ చేసిన ఈ ఫారెన్ ట్రేడర్ ఎవరని అడుగుతున్నారు. సర్ థామస్ రో, క్రిస్టోఫర్, సర్ విలియం జాన్, డానియల్. ఆన్సర్ ఏంటంటే సర్ థామస్ రో. ఈ జహాంగీర్ని సలీం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఓకే, మొఘలు సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు వీళ్ళు. తర్వాత ఆస్ట్రేలియాలో ఎత్తైన పర్వతం ఏది? ఆస్ట్రేలియాలో ఎత్తైన పర్వతము కోసియుస్కా, వస్సా, వద్రాప్స్, బ్రూస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకి కోసియుస్కా అనమాట. అంటే ప్రతి కాంటినెంట్కి సంబంధించిన అట్లీస్ట్ మనం ఈ యొక్క హైయెస్ట్ పీక్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నమాట. చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం ఏది? కెమెరూన్, కిలిమంజారో, ఎల్గోన్, కెన్యా పర్వతం. ఇక్కడ కాంటినెంట్కి సంబంధించింది అడిగాడు. ఇక్కడ ఆస్ట్రేలియా కూడా కాంటినెంటే, మనకి విషయం తెలుసు. యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే దీనికి కిలిమంజారో అనమాట. రోబో సినిమాలో పాట కూడా ఉంటుంది, కిలిమంజారో దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ ఏ దేశంలో ఉన్నది? అన్నపూర్ణ అనగానే మనకి ఒక తెలుగు నేమ్ లాగా అనిపిస్తుంది, మనం ఇండియా అనుకుంటాం. యాక్చువల్గా దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దీంట్లో నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశంలో కరెక్ట్ ఆన్సర్ నేపాల్ అనమాట. ఎవరెస్ట్ కూడా నేపాల్లోనే ఉంది, గమనించాలి. నెక్స్ట్, బందీపూర్ వన్యమృగ సంరక్షణ అరణ్యము ఎక్కడ ఉన్నది? ఏ అస్సాం, బి మహారాష్ట్ర, సి కర్ణాటక, డి పంజాబ్. దీనికి యాక్చువల్ ఆన్సర్ వచ్చేసి మన పక్క రాష్ట్రం కర్ణాటక అనమాట. ఓకే, గాంధీజీ మొదటిగా ఏ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహాన్ని ప్రారంభించారు? 1906, 1908, 1910, 1911. యాక్చువల్ ఆన్సర్ మనకి 1906 అనమాట. అదేవిధంగా గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన సంవత్సరం ఏదని కూడా అడగొచ్చు. అట్ ది సేమ్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఏ మనకి ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు గాంధీజీ ఇండియాలో అని కూడా అడుగుతారనమాట. ఆ రెండు కూడా మీరు కామెంట్స్లో చేయండి. విచిత్ర చిట్ట అని పిలువబడిన పల్లవరాజు ఎవరు? 1వ నరసింహవర్మ, 2వ నరసింహవర్మ, పరమేశ్వరవర్మ, మహేంద్రవర్మ. ఆన్సర్ మనకి మహేంద్రవర్మ అనమాట. మ్యాక్సిమం ఇక్కడ మనకి పల్లవ రాజులకి చివరన వర్మ అని పేరునైతే వస్తుందన్నమాట. వాళ్ళని ఇప్పుడు సూర్యవంశ రాజులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు, అగ్నికుల క్షత్రియులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నృత్యరత్నావళి, గీతరత్నావళిని జయాపసేన అని ఎవరి కాలంలో రాశారు? యాక్చువల్గా ఈ జయాపసేన అతను
మనకి వీళ్ళు కాకతీయుల కాలంలో ఈయన పనిచేసిన వ్యక్తి అనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ గణపతి దేవునికి బాంబర్దవుతాడు ఈయన. ఓకేనా. యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే గణపతి దేవ్ అనమాట. నిత్యరత్నావళి, గీతరత్నావళి. యాక్చువల్గా ఈ నిత్యరత్నావళికి సంబంధించిన కొన్ని భంగిమలు రామప్ప దేవాలయం గోడల మీద, అంటే రామప్ప దేవాలయం గోడల మీద ఆ యొక్క భంగిమలు అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. రామప్ప దేవాలయం తర్వాత 1000 స్తంభాల గుడి మనకి ఫేమస్ కదండి కాకతీయులకు సంబంధించి. గణపతి దేవుడికి ఎక్కువ కాలం పరిపాలించింది కూడా గణపతి దేవుడు అండి. ఆల్మోస్ట్ 63 సంవత్సరాలు పరిపాలిస్తాడండి. 1262 వరకు పరిపాలిస్తాడు. యాక్చువల్గా కాకతీయుల కాలం 1115 నుంచి స్టార్ట్ అయ్యి 1323 వరకు ఉంటుంది. దాంట్లో ఎక్కువ కాలం పరిపాలించింది గణపతి దేవుడు అనమాట. మహామండలేశ్వర అని చెప్పి బిరుదు కూడా ఉంటుంది దీనికి. నెక్స్ట్, హరప్పా ప్రజలు ఈ క్రింది వానిలో ఎవరితో అంతర్జాతీయ సంబంధాన్ని కలిగి ఉండేవారు? మెసపటోమియా, ఈజిప్ట్, ఇరాక్, బెహ్రెయిన్. యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే మెసపటోమియా అండి. ఓకే. ఈజిప్ట్ క్యాపిటల్ ఏంటండి? ఇరాక్ క్యాపిటల్ ఏంటండి? బెహ్రెయిన్ క్యాపిటల్ ఏంటండి? చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఈజిప్ట్ క్యాపిటల్ అని చెప్పేస్తాను, కైరో అండి. ఇరాక్కి, బెహ్రెయిన్కి మీరు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్, వివాహ పనును పూర్తిగా ఉపసంహరించిన విజయనగర రాజు ఎవరు? ఇక్కడ అడుగుతుంటే విజయనగర సామ్రాజ్యం గురించి అండి. ఓకే. కృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు, నరసింహరాయలు, రెండవ బొక్కరాయలు. ఆన్సర్ ఏంటంటే కృష్ణదేవరాయలు అండి. ఈయన దేశవాసులందు తెలుగు లెస్స అని చెప్పిన వ్యక్తి అండి ఈయన. ఓకేనా. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ ఏంటండి? జూన్ 5, జూన్ 10, జూన్ 15, అక్టోబర్ 5. దీనికి యాక్చువల్ ఆన్సర్ అండి జూన్ 5 అండి. ఖచ్చితంగా ఈ డేస్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. మరి ఓజోన్ లేయర్ డే ఎప్పుడండి? సెప్టెంబర్ 16 అండి. ఓకేనా. అంతర్జాతీయ మరి వాతావరణ దినోత్సవం ఎప్పుడండి? మార్చి 23 అండి. ఓకే. అంతర్జాతీయ వాటర్ డే ఎప్పుడండి? అంతర్జాతీయ వాటర్ డే ఎప్పుడండి? మార్చి 22 అండి. ఇలాంటి చాలా డేస్ ఉంటాయండి. ఇవన్నీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? జోర్జస్ లమైటర్, కెంట్, ఐన్స్టీన్, రదర్ఫర్డ్. దీనికి ఆన్సర్ ఏంటంటే అండి ఫస్ట్ అండి జోర్జస్ లమైటర్. ఇంకా సూర్యకేంద్ర సిద్ధాంతం, భూకేంద్ర సిద్ధాంతం కూడా గుర్తుపెట్టుకోవాలండి. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని చెప్పింది అయితే కోపర్నికస్ అండి. భూకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పింది అయితే టాలమీ అండి. అవి కూడా మనకు గుర్తుండాలి. కజిరంగా జాతీయ ఉద్యానవనం ఎక్కడుంది? బీహార్, అస్సాం, కర్ణాటక, పంజాబ్. దీనికి యాక్చువల్ ఆన్సర్ అస్సాంలో ఉందండి కజిరంగా జాతీయ ఉద్యానవనం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. తమిళనాడు తీరమునకు గల పేరు ఏమిటి? కోరమండల్ తీరం, మలబార్ తీరం, కొంకన్ తీరం, సర్కార్ తీరం అండి. యాక్చువల్ ఆన్సర్ కోరమండల్ అండి. మరి మలబార్ ఏంటండి? కేరళ కోస్టల్ లైన్ అండి. కొంకన్ ఏంటండి? కొంకల్ యాక్చువల్గా వచ్చేసి మనకి గోవా కోస్టల్ లైన్ అండి. ఓకే. నెక్స్ట్, సర్కారీ కోస్టల్ లైన్ ఏని పేరు అండి? ఇది ఏపీ అండి. ఓకే. అదేవిధంగా ఉత్కల్ అంటూ ఉంటారండి, ఒరిస్సాకి సంబంధించింది. ఓకేనా. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఓకే కోరమండల్ అండి. కోరమండల్ వచ్చేసి మనకి తమిళనాడుకి సంబంధించింది. నెక్స్ట్, భారతదేశం యొక్క ప్రాథమిక హక్కులు ఏ దేశం హక్కులతో పోలికలు కలిగి ఉన్నాయండి? అమెరికా అండి. ఇలాంటి బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కులు. నెక్స్ట్, వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరండి? మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. ఆన్సర్ అక్బర్ కాదు, జహంగీర్ కాదు, షేర్షా కాదు, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతను శాతవాహనులకి మన కాకతీయులకి కాంటెంపరీ అండి. ఇతను మహమ్మద్ బిన్ తుగ్లక్ మన కాకతీయులకి కాంటెంపరీ అనమాట. ఓకే. ఆ కాలంలో ఇతను పరిపాలిస్తున్నవాడు ఉత్తర భారతదేశాన్ని. కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు అండి. ఇక్కడ వంశాన్ని కాదు పంచాన్ని పడింది. వంశస్థాపకుడు ఎవరండి? 3వ చాళుక్యులు, రన్నడు, బెలహనుడు, రెండవ తైలపుడు. ఆన్సర్ 2వ తైలపుడు అండి. ఇలాగ కళ్యాణి చాళుక్యులు అని అంటారు, లేకపోతే పశ్చిమ చాళుక్యులు అంటారండి. ఎందుకంటారంటే వీళ్ళు రాజధాని బసవ కళ్యాణి అండి. బేదర్ దగ్గర బసవ కళ్యాణి వీళ్ళ రాజధాని అండి. ఓకే. రన్నడు వీళ్ళ ఆస్థానంలో కవి అండి. బెలహనుడు కూడా విక్రమాంక చరితం అని చెప్పేసి బుక్ రాసిన వ్యక్తి అండి. ఓకేనా. నెక్స్ట్, బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి 11వ శతాబ్దంలో టిబెట్కి వెళ్ళిన బౌద్ధ మత భిక్షువు ఎవరండి? దివంకర సిర్జ్ఞాన, దలైలామా, బుద్ధుడు, అశోకుడు. ఓకే. యాక్చువల్ ఆన్సర్ వచ్చేసి మనకండి దివంకర సిర్జ్ఞాన. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఛత్రపతి శివాజీ స్వాధీనపరుచుకున్న మొదటి కోట ఏది? ఓకే. ఛత్రపతి శివాజీ తొరణ, రాయగడ, పురందర, కొందన. ఆన్సర్ వచ్చేసండి తొరణ.
ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసినాయి అనమాట. ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థను సుభాష్ చంద్రబోస్ ఏ దేశంలో ప్రారంభించారు? ఇది మనకి ప్రత్యేకించి మిలిటరీకి సంబంధించింది అనమాట. ఆయన ఓన్ మిలిటరీని ఫామ్ చేశాడు మనకి ఫ్రీడమ్ తీసుకురావడానికి. ఎక్కడండి? సింగపూర్, జపాన్, బ్యాంకాక్, మలేషియా. దీనికి యాక్చువల్ ఆన్సర్ అండి సింగపూర్ అండి. ఓకే, సింగపూర్ సింహాల దేశం అండి అనమాట. ఈ సింగపూర్ అంటే సింహాలకు సంబంధించింది. యాక్చువల్గా దీనికి ఒక పాత పేరు కూడా ఉంటుంది అనమాట. ఓకే, సింగపూర్ పాత పేరు తెలుసా అండి మీకు? సింగపూర్ పాత పేరండి తొమాసిక్ అండి. తొమాసిక్ అంటే సముద్రం అని అర్థం అనమాట. ఓకేనా? యాక్చువల్గా దీని గురించి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, ఇది సింగపుర అనే యొక్క దాని నుంచి వచ్చిందని చెప్తూ ఉంటారు. అంటే సింహాల నగరం అని అర్థం అనమాట. ఓకే, ఇది 1826 నుంచి బ్రిటిష్ పాలన కిందకి రావటం అయితే జరిగిందనమాట. తర్వాత 1965లో ఇది రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్గా మారింది. యాక్చువల్గా ఈ కంట్రీలో సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వచ్చేసి 1943 అక్టోబర్ 21 అండి. 1943 అక్టోబర్ 21న ఈ యొక్క సంస్థను అయితే ఆయన స్థాపించడం జరిగింది ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురావడానికి. ఓకే, ఆయన డెత్ కూడా చాలా మిస్టరీ అనమాట. గుప్తుల యుగమును ప్రారంభించినది ఎవరు? 1వ చంద్రగుప్తుడు, 1వ శ్రీగుప్తుడు, కుమార గుప్తుడు, సముద్ర గుప్తుడు. 1వ చంద్రగుప్తుడు అండి. ఓకే, అట్ ది సేమ్ టైం సముద్రగుప్తుడు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్ అండి. ఇండియన్ నెపోలియన్ అంటారండి ఈయన. నెపోలియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, తత్వబోధిని సమాజం ప్రారంభించినది ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, స్వామి దయానంద. ఆన్సర్ మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ అండి. ఓకే, జ్యోతిరావు పూలే గారు కూడా సంఘ సంస్కర్త అండి. సత్యశోధక సమాజ్ అని చెప్పేసి ఈయన కూడా స్థాపించడం అయితే జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్, ఏ సంవత్సరంలో బెంగాల్ విభజనను ఉపసంహరించుకున్నారు? 1911, 1905, 1919, 1910. ఆన్సర్ మనకి 1911 అండి. విభజించింది ఎప్పుడండి? 1905 అండి. లార్డ్ కర్జన్ అని చెప్పేసి ఆయన అండి మెయిన్ రీజన్ అనమాట దీనికి. ఓకేనా? 1919 మనకి కూడా ఒక డేట్ ఉందండి. ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా ఉందండి. ఒక సాడ్ ఈవెంట్, జలియన్ వాలా బాగ్ అనమాట. ఓకే, నెక్స్ట్, మహాత్మా గాంధీ ఒకేసారి అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సభ ఏది? బెల్గాం 1925, గౌహతి, కాన్పూర్, బొంబాయి. యాక్చువల్ ఆన్సర్ ఇక్కడ 1925 బెల్గాం అండి. ఇదే ఆయన అధ్యక్షత వహించిన ఫస్ట్ అండ్ లాస్ట్ కాంగ్రెస్ సభ. ప్రపంచంలో రాగిని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది? పెరు, చిలీ, ఉరుగ్వే, పరాగ్వే. ఆన్సర్ చిలీ అండి. ఇవన్నీ కూడా లాటిన్ అమెరికా కంట్రీస్ అన్నమాట. అంటే దక్షిణ అమెరికాకు సంబంధించిన దేశాలు ఇవన్నీ కూడా. ద యూనివర్స్ ఈజ్ ఏ సింగిల్ ఆటమ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? దలైలామా, క్రిస్ గుడ్బాల్, నరేంద్ర భండారి, నోరా రాబర్ట్. ఆన్సర్ వచ్చేసండి మనకి ఈ యొక్క బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి దలైలామా అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బిట్లు అన్నీ కూడా ఇదివరకు అడిగిన బిట్లు అనమాట. ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. మన ఏపీ హిస్టరీకి సంబంధించిన చాలా విషయాలు అయితే వీడియోలు అయితే రెడీగా ఉన్నాయి. 1 by 1 అప్లోడ్ చేస్తాం అనమాట. సో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవుతుంటే కనుక ఫాలో చేయండి. ఇంకా ఏమన్నా మనకి కామెంట్స్ రూపంలో చెప్పండి టాపిక్స్కి సంబంధించి. అదేవిధంగా మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ అయితే త్వరలో రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి కూడా. సో మనం ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఎల్లప్పుడూ ప్రిపేర్ అవుతూ ఉండాలి. రివిజన్లో భాగంగా నా వీడియోస్ చూస్తారని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.